నా పేరు రామచంద్రు. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఇక్కడ రావడం జరిగింది. సో గత సంవత్సరాలుగా గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వాన్ని యూనివర్సిటీ వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులని రెగ్యులరైజ్ చేయండి, మా స్కేల్ ని ఇంప్రూవ్ చేయండి, ఎన్హాన్స్ చేయండి అని చెప్పి 10 సంవత్సరాలు అలగడం జరిగింది. అయినప్పటికీ గత ప్రభుత్వం యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పైన ఎలాంటి పాజిటివ్ ఒపీనియన్ తోటి సో కంప్లీట్ గా విస్మరించడం జరిగింది. సో దానిలో భాగంగా గత ప్రభుత్వానికి మేము వాటిని పెట్టినట్టుగా సో ఓటు రూపంలో బుద్ధి చెప్పడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో యూనివర్సిటీ వ్యవస్థ బాగుపడుతుంది, యూనివర్సిటీ వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతాయి, సో వాళ్ళ జీవితాల్లో మెరుగుపడతాయన్న ఆశతోటి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత గత 6 నెలల నుంచి వివిధ దఫాలుగా వివిధ రకాలుగా సో మంత్రులని ఎమ్మెల్యేలని సో గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సో సెక్రటరియట్ ని కానీ సిఎస్ ని కానీ సో అందరినీ కలవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే నిన్న చెన్నారెడ్డి సార్ గారిని కలవడం జరిగింది, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారిని. అన్నగారు, గత ప్రభుత్వంలో మీరు ఎన్ని నెలల నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు? గత ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల నుంచి సో గవర్నమెంట్ ప్రభుత్వం కాదన్న, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి మీరు కొట్లాడుతురా లేక ఇప్పుడు ప్రభుత్వం మీద కొత్తగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి టిఆర్ఎస్ ప్రభుత్వంగా 2014 ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రభుత్వాన్ని పలు దఫాలుగా అర్జిస్తూనే ఉన్నాం. సో దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ఉన్నట్టు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడానికి గల కారణం సో కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తాం. కాంట్రాక్ట్ వ్యవస్థ ప్రతి ఒక్క అధ్యాపకుల్ని ప్రతి ఒక్క లెక్చరర్స్ ని జూనియర్ లెక్చరర్ గా డిఎల్ కావచ్చు, పాలిటెక్నిక్ యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, అందరినీ లేకుండా చేస్తాం, అందరినీ రెగ్యులరైజ్ చేస్తాం అనే ఒక కాన్సెప్ట్ తోటి ఆ రోజు ఓట్లు దండుకోవడంలో భాగంగానే ఆ రోజు గవర్నమెంట్ ఏర్పడడం జరిగింది. సో ఆనాడు మేమున్న పరిస్థితులలో, తెలంగాణ ఏర్పడే పరిస్థితులలో ఆ రోజు కేసీఆర్ గారి మాట నమ్మడం జరిగింది. నమ్మి అందరం సో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో భాగమైన సో అయినప్పటికీ సో రేపు కాదు ఎల్లుండి కాదు సరే చేస్తారు కొత్త ప్రభుత్వం సరే ఆలోచిద్దాం ఆగుదాం అనే ఉద్దేశంతో సో కొంత డిలే చేయడం జరిగింది. ప్రభుత్వం మా పైన చేస్తాం, ఇంకా ఇప్పుడే ఏర్పడడం కదా, ఇంకా 4 రోజులు ఆగితే చేస్తాం, మీరు తొందరపడొద్దు అని మనం ఆపడం జరిగింది. సో అట్లా ఆగుతున్న క్రమంలో ఫస్ట్ ప్రభుత్వం అయిపోయింది, 5 సంవత్సరాలు దాటిపోయింది, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. సో ఆ తర్వాత ఏమైంది అంటే రెండోసారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇప్పుడు కూడా మనం ఇంకా ఆగుతామా అంటే ఇంకా వినే పరిస్థితిలో లేకుండా ప్రభుత్వాన్ని ఒత్తిడి అనేది తీవ్రతరం చేయడం జరిగింది. సో తీవ్రతరం చేసినప్పటికీ జేఎల్ ని పాలిటెక్నిక్ లెక్చరర్ని డిగ్రీ లెక్చరర్స్ ని రెగ్యులరైజ్ చేసారు, వాళ్ళ శాలరీ ఎన్హాన్స్మెంట్ జరిగింది, సో వాళ్ళ జీతంలో పెరుగుదల జరిగింది. కానీ యూనివర్సిటీ వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల ఏ ఒక్కరి జీవితంలో కూడా శాలరీ పెరగడం జరగలేదు, ఏ ఒక్కరిని రెగ్యులరైజ్ చేయడం జరగలేదు. నల్గొండ నుంచి మీరు నల్గొండ యూనివర్సిటీ నుంచి వచ్చారు కదా, నల్గొండ మహాత్మా గాంధీ ఉద్యమకారులల్లా ఉద్యమం చేసే టైంలో కరీంనగర్ నల్గొండ నుంచే ఉద్యమం స్టార్ట్ అయింది. అవును సార్, తెలంగాణ కావాలి. అవును, అటువంటి తెలంగాణ వచ్చాక మీకు న్యాయం జరగలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందా రేవంత్ రెడ్డి గారి నుండి? సో నిన్ననే మా కాంట్రాక్ట్ వ్యవస్థలో మా మిత్రులు రేవంత్ రెడ్డి సార్ సీఎం సార్ గారిని కలవడం జరిగింది. సో రేవంత్ రెడ్డి సార్ మాకు క్లియర్ గా చెప్పింది ఏంటి అంటే మీ యొక్క సమస్య ఏదైతుందో ఆ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉన్నది, ప్రభుత్వం మీ యొక్క సమస్యని పరిష్కరించడానికి చాలా సుముఖంగా ఉన్నాం, ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తాం, మా దృష్టిలో ఉన్నది, మీరు సో తొందరపడొద్దు, ఖచ్చితంగా మీకు న్యాయం చేసే బాధ్యత మాది అంటే న్యాయం చేస్తా, తొందరపడొద్దు అని చెప్పేసి ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చెప్తుంది. మరి గత 2014 నుండి మీరు పోరాడుతూనే ఉన్నారు. మరి 2019లో ఇట ఎలక్షన్స్ అయినాయి, ఎన్నికల్లో, ఆ తర్వాత కరోనా వచ్చింది, రైట్ అయిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇట చెప్పుకుంటూ పోతే మరి మీకు పింఛన్ల టైం వస్తుంది కదన్న, ఇంకో 10 ఏళ్ళు అయితే పింఛన్ గిట్ట వచ్చే టైం అవుతుంది కదా, మరి అప్పుడు పర్మనెంట్ చేసి ఏం లాభం అనుకుంటున్నారు? అవునన్నా, ఇప్పుడు నన్ను తీసుకుంటే నాకు ఒక 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇప్పుడు మా సార్ వాళ్ళని తీసుకుంటే నాకంటే ఏజ్ లో పెద్దవాళ్ళు కొడుతున్నారు. సో ఇంకా కొంతమందిని తీసుకుంటే వాళ్ళు రిటైర్మెంట్ కి చాలా దగ్గరగా ఉన్నారు. కొంతమంది కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తూ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా తీసుకుంటూ పోతుంటే వ్యవస్థలో ఏదో ఒక దగ్గర భ్రష్టు పట్టిన వ్యవస్థకి ఫుల్ స్టాప్ పడాల్సిందే, ఎక్కడో దగ్గర మెరుగనేది జరగాలి. సో ఆ జరగాలి అంటే ఏదో ఒక స్టేజ్ లో దానికి న్యాయం జరగాలి. కాబట్టి గత ప్రభుత్వంలో మేము చేస్తామని ఆశపడి ప్రభుత్వాన్ని పలు దఫాలుగా ఎన్నో రకాలుగా ఎంతో మందిని మేము సో ఒత్తిడి చేసినప్పటికీ సో గత ప్రభుత్వంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు మాకు చేస్తాం మీ దృష్టిలో ఉన్నది అని చెప్పారు, కానీ ఏమీ చేయలేదు. ఏం చేయలేదు. కొత్త ప్రభుత్వం హామీలు ఇచ్చింది కదా, ప్రతి ఒక్కరికి ఇది చేస్తాం అది చేస్తాము,
ఈ కరెంట్ బిల్లులు తక్కువ చేస్తాము, ఉద్యోగులు పర్మనెంట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది కదా. మరి అందులో ఏమైనా నెరవేర్చారా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం. సో ప్రజలకు, నిమ్న కులాలకు, అణగారిన వర్గాలకు, పేద ప్రజలకు ఏవైతే మినిమం నీడ్స్ కావాలో ఆ మినిమం నీడ్స్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కాదు, స్వతంత్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ముందున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. అది నాకు కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు 2024లో ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలకు మేలు చేయాలి. గత ప్రభుత్వంలో ఏదైతే మోసాలు జరిగినాయో ఆ మోసాలు కాకుండా ప్రజలకు పాలన అందించాలనే దాని దృష్టితోటి సో ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ అనేది నెరవేరింది. ఉచిత కరెంటు బిల్ అన్నారు. ఉచిత కరెంటు బిల్ కూడా కరెంట్ బిల్ ఎట్లా నెరవేరిందన్న? ఇప్పుడు ఉచిత కరెంటు అనేది సో వాళ్ళు ఏదైతే ప్రజాపాలనలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ ఎవరికైతే సర్వీస్ నెంబర్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఆ సర్వీస్ నెంబర్ తో పాటు దాన్ని అటాచ్ చేసి సో గత 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి 3-4 నెలల నుంచి ఒక గల్లీ మొత్తం తిరిగితే 80 ఇండ్లు ఉంటే అందులో ఇద్దరికే 0 బిల్ వస్తుంది. అది కూడా 200 కంటే ఒక్క యూనిట్ ఎక్కువ దాటినా మళ్ళీ మొత్తం 200 ఒక యూనిట్ కి వేస్తున్నారు. అందులో స్కీమ్ అన్నట్టు ఏముంది? అందులో ఉచిత కరెంట్ అనేది ఏముంది దానిలో మీనింగ్? ఇప్పుడు మీరు అన్న దాన్ని చూసుకుంటారంట, ఇప్పుడు దాన్ని మనం ఏమంటే గరీబు లేకుంటే ఉన్నత ఆ గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక పని చేసుకునే వాళ్ళు 200 యూనిట్ కంటే ఎక్కువ కాల్చడం అనేది జరగదు సహజంగా అయితే. ఎందుకు జరగదన్న? ఈ రోజు మీ ఇంట్లో ఫ్యాన్ లేదన్న? మా ఇంట్లో ఫ్యాన్ ఉన్నది కానీ రోజు కూలీలు కాబట్టి పొద్దున్న లేస్తే ఏం చేస్తాం, పనికి పోతాం. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఫ్యాన్, కూలర్, ఫ్రిడ్జ్ 3 ఉంటాయి. 100% 200 దాటుతుంది. అడ్డ మీద కూలి పోయేటోడు అన్న రోజు 3000 సంపాదిస్తాడు. డ్యూటీ చేస్తాడు 700 సంపాదిస్తాడు. పెళ్ళం మొగడు పోతే 2000 జీతం ఖచ్చితంగా వస్తుంది. 800 ఈమెకు, 1200 మగవాడికి ఇస్తాడు. 2000 వస్తుంది. అదే మిడిల్ క్లాస్ వాడు పని చేస్తే 20,000 వస్తుంది. అదే వాళ్ళు మనకంటే ఎక్కువ గుడిసెలకే అన్ని ఉన్నాయి, గుడిసెలు ఉండే వాళ్ళకే ఉన్నాయి. మరి వాళ్ళకి 200 యూనిట్లు ఎట్లా వస్తాయి అని చెప్పేసి ఆఫర్ పెట్టిరన్న. ఇది నెరవేరింది అంటున్నావు కదా, దాని కాన్సెప్ట్ నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఓకే, మీరు అన్న దాన్ని బట్టి 200 యూనిట్ దాటిన వాళ్ళు కొంతమంది ఎక్కువ మంది ఉంటుంటే వాళ్ళకి అది ఏదైతే ఆ స్కీమ్ వర్తించకపోవడంతో కొంతమంది దాన్ని అందుకోలేకపోతున్నారు అనే మాట మీరు లేవనెత్తుతున్నారు. సో ఇది కంపల్సరీ ఇప్పుడు నా దృష్టి అంటే నేను ప్రభుత్వ అధికారిని కాదు, అయినప్పటికీ ఏంటంటే ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్న అడగడానికి కారణం ఏంటంటే అన్ని స్కీములు పాస్ అవుతున్నాయి, మా స్కీమ్ పాస్ అవుతలేదు అన్నారు కాబట్టి ఏ స్కీమ్ పాస్ కాలేదని నేను అడుగుతున్నా. మీరు అన్నది నాకు అర్థమైంది. సో గవర్నమెంట్ అనేది ప్రజలకు కావాల్సిన కొన్ని స్కీమ్స్ తీసుకొస్తుంది. దాంట్లోనే కరెంటు బిల్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దాంట్లో మీరు అన్నట్టుగా కొంతమందికి అందట్లేదు అంటున్నారు. అది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి ఉండుంటది. సో వాళ్ళకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలనేది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉండుంటది. కానీ యూనివర్సిటీ వ్యవస్థ అనేది గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా కంప్లీట్ నిర్వీర్యం అయిపోయింది. నీకోసమే అన్న, ఇక్కడ స్కీములు నెరవేర్తలేవు. అందులో యూనివర్సిటీలో పింఛన్ టైం అవుతుంది. 50 ఏళ్ళు అయితే ఇప్పుడు 50 ఏళ్ళు 7 ఏళ్ళ 57 ఇయర్స్ ఉంది పింఛన్. ఇంకా నెక్స్ట్ ప్రభుత్వం బీఆర్ఎస్ వచ్చింది అనుకో, నేను 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తా అంటాడు. సరిగా పింఛన్ తీసుకోవాల్సిన టైం వస్తుంది కదా, మరి మీకు పర్మనెంట్ ఎప్పుడు అవుతుందని. అట్లా జరగకుండా ఉండొద్దనే ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళ నుంచే మేము ఈ రోజు ఏమంటున్నాం, యాక్టివేట్ అయినాం. గత ప్రభుత్వంలో మోసపోయింది. ఇప్పుడు కూడా నిద్రపోతే ఏమవుతుందంటే, సరే ప్రభుత్వం దృష్టికి వెళ్ళకుంటే సమస్య పరిష్కారం అనేది జరగదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సమస్య అనేది పరిష్కారం దిశగా. నల్గొండ యూనివర్సిటీ నుంచి ఒకటేనా కాంట్రాక్ట్ బేస్ కింద ఇంకేదైనా? నల్గొండ యూనివర్సిటీ ఒకటే కాదన్నా, నల్గొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కరీంనగర్ లో, నిజామాబాద్ లో, ఉస్మాన్ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ పొట్టి శ్రీనివాస్ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, బ్రాతల ట్రిపుల్ ఐటీ, ఇట్లా తీసుకుంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, ఇట్లా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 10 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కాంట్రాక్ట్ అధ్యాపకులు దానిలో కూడా 2-3 ఉన్నారు. ఒకటి రెగ్యులర్ కోర్సులలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఈ రెగ్యులర్ మోడ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేది ఆ డివిజన్ అనేది జరిగింది కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. సో అంతకుముందు రెగ్యులర్ కోర్సులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, లేకుంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో వర్క్ చేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆ డివిజన్ అనేది లేదు. కానీ గత ప్రభుత్వంలో ఈ డివిజన్ అనేది తీసుకొని వచ్చారు. సో తీసుకురావడానికి గల కారణం అనేది ఆ ప్రభుత్వంలో ఉన్న కొన్ని చిల్లర వ్యవహారాలని చెప్పుకోవచ్చు. సో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా, కాంట్రాక్ట్ అధ్యాపకునిగా నేను విన్నవించుకునేది ఏంటంటే, సార్ మేము గత 10 సంవత్సరాలుగానే కాదు, 15 సంవత్సరాలు 25 సంవత్సరాలుగా మా జీవితాలను యూనివర్సిటీలో అంకితం చేస్తూ పనిచేస్తున్న వాళ్ళం ఉన్నాము. నెట్ ఉండి, సెట్ ఉండి, పిహెచ్డి ఉండి, రీసెర్చ్ పేపర్స్ ఉండి, ఉన్నతమైన
ఒక డాక్యుమెంటేషన్, ఒక ఉన్నతమైన ఒక డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో మగ్గిపోతున్నాం సార్. మా జీవితాల్లో వెలుగు నింపాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులుగా మేము సర్వీస్ చేస్తున్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిమ్న కులాల విద్యార్థులకు సర్వీస్ చేయడం తోటి సో మా జీవితాలలో కూడా మాకు కొంత వెలుగు నింపే విధంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. మాకు ఒక మంచి స్కేల్ ఇవ్వండి. మా జీవితాల్లో వెలుగు నింపండి. మీ రుణం మీ జీవితంలో తీర్చుకోకుండా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ.